డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కాకినాడలో బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కు ఐశ్వర్య మద్దతును తెలిపారు. రావణ్ ను అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడలో బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కు ఐశ్వర్య మద్దతును తెలిపారు. రావణ్ ను అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొజ్జ ఐశ్వర్యపై కేసు పెట్టాలంటూ కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైటింగ్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడలో బొజ్జ ఐశ్వర్యపై కేసు నమోదు చేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ కు ఐశ్వర్య మద్దతును తెలిపారు. రావణ్ ను అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే రావణ్ అరెస్ట్ నేపథ్యంలో రావణ్ అరెస్ట్ దగ్గరికి ఎవరైతే బొజ్జ ఐశ్వర్య ఆమె వచ్చి రావణ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు, జనసేన నాయకులంటూ కూడా కావాలని అరెస్ట్ చేశారంటూ కూడా ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓ పక్క ఒక వాగ్వాదం చోటు చేసిన పరిస్థితి కనపడింది. ఒక పక్క ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో దీనికి సంబంధించి ఒక పక్క ఏవైతే కావాలని చెప్పి అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వాగ్వాదం జరిగిన నేపథ్యంలో జై భీమ్ భారత్ పార్టీ పక్క ఒక పక్క సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య వీరంతా కూడా జై భీమ్ అంటూ ఒక పక్క మరో పక్క జై జనసేన అంటూ కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్న బొజ్జ ఐశ్వర్య అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కావాలని చెప్పి బొజ్జ ఐశ్వర్య కావాలని చెప్పి కామెంట్ చేశారంటూ కూడా ఓ పక్క ఎవరైతే జనసేన నాయకులు వీర మహిళలు బొజ్జ ఐశ్వర్య ఇంటి వద్దకు వెళ్ళి వారు ధర్నా చేసిన పరిస్థితి. దీన్ని ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీరిపై కూడా ఎవరైతే బొజ్జ ఐశ్వర్యమే కదా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా బొజ్జ ఐశ్వర్యని అరెస్ట్ చేయాలంటూ కూడా వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే దీనిపై కూడా ఇప్పటికే బొజ్జ ఐశ్వర్య కూడా ఖచ్చితంగా ఏవైతే వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పి ఒక పక్క అక్కడ ఉన్న జనసేన నాయకులు ఒక పక్క వీరమహిళలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొజ్జ ఐశ్వర్య ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంది. ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎవరైతే రావణ్ తో పాటు రావణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా అయితే అరెస్ట్ చేశారో బొజ్జ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా పరిగణన తీసుకుని ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా ఒక పక్క జనసేన నాయకులు వీర మహిళలు అయితే వారు డిమాండ్ చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే 2 రోజుల నుంచి కూడా బొజ్జ ఐశ్వర్య ఇంటి దగ్గర జనసేన నాయకులు వీర మహిళలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ చేరుకున్న నేపథ్యంలో బొజ్జ ఐశ్వర్య ఇంటి వద్దకి ఒక పక్క పోలీసులు కూడా అక్కడ చేరుకుని ఎవరైతే జనసేన నాయకులు వీర మహిళలు కూడా వారి సద్దుమణి మనుషులు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే బొజ్జ ఐశ్వర్యని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే వీర మహిళలు అయితే ఖచ్చితంగా బొజ్జ ఐశ్వర్యని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఆమె కావాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పంటూ కూడా ఎవరే వీర మహిళలు ఓ పక్క జనసేన నాయకులైతే డిమాండ్ చేసిన పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.